మంది భారత్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఉండాల్సిందని వాదిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే అసలు నరేంద్ర మోడీ ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు, యుద్ధం చేసి ఉండాల్సింది, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా ఈసారి చేసి ఉండాల్సిందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి భిన్న వాదనల నేపథ్యంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవరే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనోజ్ అంటున్నారు, జనరల్ మనోజ్, యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు, గుర్తించుకోవాలి అన్నారు. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మీకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కాల్పుల విరమణపై చాలామంది మాట్లాడుతున్నారు. అసలు వారికి యుద్ధం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని కూడా ఆయన నిలదీశారు. యుద్ధం ఒక బాలీవుడ్ సినిమా కానే కాదు, యుద్ధం ఎప్పటికీ రొమాంటిక్గా ఉండదు. సరిహద్దు గ్రామాల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోవచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోవచ్చు. ఆ గాయాలు తరతరాల పాటు వెంటాడుతూనే ఉంటాయి. యుద్ధ సమయంలో చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి వేళ రీహాబిలిటేషన్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళు కోల్పోతుంటారు. ఇవేవి మిగిలిన ప్రపంచానికి, మిగిలిన వాళ్లకు తెలియవు. యుద్ధం వల్ల జరిగే నష్టం ఒక్కోసారి పూడ్చలేని స్థాయిలో ఉంటుంది. ఆర్థికంగా చాలా భారం మోయాల్సి ఉంటుంది. యుద్ధం అన్నది ఒక ఖరీదైన వ్యాపారం అని జనరల్ మనోజ్ వ్యాఖ్యానించారు, మాజీ ఆర్మీ చీఫ్. ఒక ఆర్మీ వ్యక్తిగా యుద్ధానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు వస్తే నేను వెళ్లేందుకు సిద్ధంగానే ఉంటాను, కానీ అది తొలి ప్రాధాన్యత కాదు. దౌత్యపరంగా, చర్చల పరంగానే తొలి ప్రాధాన్యత ఉండాలి అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ భూభాగంలో దాడి చేయడమే కాకుండా వారి ఎయిర్ బేస్ని కూడా మనం ధ్వంసం చేశాం. వాటిని పునరుద్ధరించుకోవడం ఆ దేశానికి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే యుద్ధం అన్నది బాలీవుడ్ సినిమా కాదు, రొమాంటిక్గా ఉండదు, గాయాలు తరతరాల పాటు వెంటాడుతాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ ఇది యుద్ధాల కాలం కాదని, తెలివి తక్కువ వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా దాన్ని నివారించేందుకే మనం మొగ్గు చూపాలి అని జనరల్ మనోజ్ నరవనే వ్యాఖ్యానించారు. అంటే దీంట్లో చాలా ఒపీనియన్లు ఉంటాయి. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్ అన్ని విధాలుగా వీక్గా ఉంది కాబట్టి వెళ్ళి యుద్ధం చేయాల్సింది అన్నది ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా ఉంది. ఆ అభిప్రాయం కూడా తప్పేం కాదు, ఎందుకంటే తరతరాలుగా ఆ పాకిస్తాన్ ఉగ్రవాదం మన దేశ ప్రజలను వెంటాడుతుంది, అంత ఇదిగా ఉంది. కాకపోతే యుద్ధం అన్నది వచ్చిన తర్వాత అది ఏదో కొందరితో, దానికి బాధ్యులైన వారితో ఆగదు, అమాయకులైన వాళ్ళు కూడా చనిపోతారు. మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉండే వాళ్ళలో ఈ యుద్ధ ఆకాంక్ష మరీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో యుద్ధం చేయడం అన్నది ఏమాత్రం వివేకంతో కూడిన వ్యవహారం కాదు. ఎవరన్నా కాదన్నా అది పూర్తి స్థాయిలో యుద్ధం అన్నది ఒక వివేకంతో కూడిన వ్యవహారం కాదు. మన భారత్కు అసలు సరైనది కూడా కాదు. ఒకటే, పాకిస్తాన్ ఒక రాయి వేస్తే వెంటనే 100 బండరాలు తీసుకెళ్ళి మరి పాకిస్తాన్ మీద వేసేయాలి, అంతే, అక్కడికే ఉండాలి. దాన్ని పూర్తి స్థాయిలో నెలల తరబడి, ఏళ్ల తరబడి ఆ దేశంతో యుద్ధం చేసుకుంటూ కూర్చునే పరిస్థితి తెచ్చుకోకూడదు. పాకిస్తాన్ ఒక రాయి వేస్తే 100 బండరాలు తీసుకెళ్ళి అవతల పడేయాలి ఎత్తిన. భారత్ వైపు చూస్తే ఆ తర్వాత తాము భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది అన్న ఒక భయాన్ని పుట్టించాలి. ప్రస్తుతం అదే జరిగింది. పెహల్గాంలో దాడి చేశారు మన వాళ్ళు. ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లోని హార్ట్ ఆఫ్ సిటీల వద్దకు వెళ్ళి మరీ దాడులు చేశారు. ఎయిర్ బేస్ని ధ్వంసం చేసేశారు. ఇది పాకిస్తాన్కి పూడ్చుకోలేని నష్టంతో పాటు పూర్తిగా అవమానం. ఇలాంటి భయం ఉండాలి. నెక్స్ట్ టైం ఇంకోసారి చేస్తే ఇంతకు 100 రెట్లు వెంటనే సమాధానం చెప్పాలి, కానీ దీర్ఘకాలికంగా యుద్ధాలు పెట్టుకోవడం మాత్రం సరైనది కాదు.